ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక ప్రశ్నకు జవాబు కనుక్కునే ప్రయత్నం చేద్దాము. క్రైస్తవులు, ముస్లిమ్స్, యూదులు అందరి దేవుడు ఒకటేనా అంటే మనము కాదు అనే చెప్పాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు యేసుక్రీస్తును వెంబడిస్తారు. యేసుప్రభు వారు అన్నారు కదండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారాన తప్పితే ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరుకోలేడు. మనము యేసుక్రీస్తును వెంబడిస్తున్నాము. ఆయనే మార్గమని, జీవమని, సత్యమని మనం ఆయనను వెంబడిస్తున్నాం. ఆయన సిద్ధాంతాలు ప్రేమ, కరుణ, దయ, ఇతరులను ప్రేమించుట కదండి, మనము మంచిగా జీవించుట, క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుట, ఆయన మార్గంలో నడుచుకొనుట, మన సిద్ధాంతాలు బాప్తిజం తీసుకొనుట, ఏమండి ప్రభు మార్గంలో నడుచుకొనుట, నిత్య జీవం గురించిన నిరీక్షణ కలిగి ఉండుట, మనకు కీడు చేసిన వారికి మేలు చేసే తత్వము, శత్రువుల కోసం కూడా ప్రార్థన చేసే తత్వము క్రైస్తవం. క్రీస్తుని వెంబడించేవారు ఆయనను ప్రేమను వెంబడిస్తూ ఉన్నారు, సమాజానికి మేలు చేసే వారిగా ఉన్నారు. ఇది క్రైస్తవ యొక్క సిద్ధాంతం. ముస్లిమ్స్ మరి వాళ్ళు ఏమంటారంటే, మా గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ఉందండి అంటారు కదండి. దాని గురించి లోతుగా స్టడీ చేసిన వాళ్ళు, మీరు ఒకవేళ అలా విషయాలు తెలుసుకున్నట్లయితే, యేసుక్రీస్తు గురించి అక్కడ ఒక ప్రవక్తగా రాయబడిన తప్పితే ఆయన దైవకుమారుడుగా లేడు కదండి. ఏదో కొన్ని విషయాలు వాళ్ళు కల్పించి చెప్పడం బట్టి వాళ్ళు మాకు కూడా తెలుసు అన్నట్టుగా చెప్తా ఉంటారు. కానీ మరి ముస్లిమ్స్ వెంబడించే సిద్ధాంతాలు కావచ్చు, వారి దేవుడు అల్లా కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, ఇలాంటి సంబంధం లేదండి. చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ సిద్ధాంతాలు కావచ్చు, వారి ఆచారాల పద్ధతులు కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి. మరి యేసుక్రీస్తును ఒక ప్రవక్తగా చూపిస్తారు. ఆయన సిలువలో మరణించలేదని చెప్తా ఉంటారు. రెండవ రాకడలో వచ్చి తీర్పు తీరుస్తారని చెప్తారు. కానీ వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచరు. వారు మొహమ్మద్ ప్రవక్తనందు విశ్వాసం ఉంచుతారు. వాళ్ళ సిద్ధాంతాలు, క్రైస్తవం యొక్క సిద్ధాంతాలు, ఆ దేవుడు అనేది కంప్లీట్గా డిఫరెంట్ కదండి. దీని గురించి ప్రవీణ్ పగడాల గారు చక్కటి పుస్తకం కూడా రాసినారు. త్రిత్వం గురించి కూడా చక్కటి పుస్తకం రాసినారు ఆయన. ఒకసారి దాన్ని చదివితే బాగుంటుంది. మూడవదిగా, యూదులు అనే వాళ్ళు ఒక సపరేట్ తెగకు చెందిన వాళ్ళండి. ఈ యూదులు క్రైస్తవం ఒకటి కాదు కదండి. యూద మతాచారాలు పాటించేవారు పాత నిబంధననే పాటిస్తారు. వాళ్ళు యేసుక్రీస్తును లోకరక్షకునిగా అంగీకరించారు, ఆయనను మెస్సయ్యగా అంగీకరించారు. ఎందుకంటే వారికి వారి దేశం కావాలి, యెరూషలేము మందిరం కావాలి కదండి, వారి రాజ్యం వారికి రావాలి, వారు ఒక మహోన్నతమైన స్థితిలో ఈ లోకంలోనే సుఖపడాలని కోరుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు బోధించిన ఆ పరలోకం మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు. నేటికి జీవిస్తున్న యూదులు కూడా అవే సిద్ధాంతాల మీదనే ఉంటారు. వాళ్ళు వాళ్ళ మతాచారాల మీదే చూపిస్తారు. కానీ ఆసక్తి మెస్సయ్య గురించిన ఆ యొక్క ప్రవచనాలు యేసుక్రీస్తునందు నెరవేరినాయంటే నమ్మరు కదండి. వాళ్ళ ముఖ్య గురి దేశమే, ఇజ్రాయేలు దేశమే, వారి యొక్క యెరూషలేము పట్టణమే, వారి మందిరమే కదండి. సో యేసుక్రీస్తును వాళ్ళు అంగీకరించరు. ఎవరో మెస్సయ్య వస్తాడు అని వాళ్ళు ఆశపడతా ఉంటారు కదండి. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు వాళ్ళు విశ్వసిస్తారు కదండి. అంత్యక్రీస్తు వచ్చి నేనే నిజమైన క్రీస్తును అన్నప్పుడు ఆ అబద్ధ క్రీస్తును వాళ్ళు విశ్వసించి వాళ్ళు మెస్సయ్య చేసుకుంటారు. తర్వాత వాళ్ళు మోసపోతారు. ఎందుకంటే తననే పూజించమని, ఆరాధించమని ఒక విగ్రహాన్ని చేసి పెట్టినప్పుడు వాళ్ళు గుర్తిస్తారు ఇతను నిజమైన క్రీస్తు కాదు అని కదండి. రెండవ రాకడలో వారికి కూడా తీర్పు తీర్చబడుతుంది కదండి. అబ్రహాము నుంచి వచ్చిన సంతానంలో నుంచే యూదులు వచ్చినారు. అబ్రహాము నుంచి వచ్చిన సంతానము ఇష్మాయిల్ సంతానంగా మేము ముస్లిమ్స్ అని ముస్లిం చెప్తా ఉన్నారు. ఏమంటే అబ్రహాము నుంచి వచ్చిన ఆ సంతానం ద్వారానే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము అబ్రహాము సంతానంగానే పిలువబడతా ఉన్నాం. కాబట్టి ఈ మూడు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. క్రీస్తుని వెంబడించాం అనేది ఏమండి కంప్లీట్గా ఏమండి ప్రభు మార్గంలో నడుచుకోవడమే. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను విశ్వసించడమే, పూర్తి బైబిల్ని విశ్వసించడమే. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం పూర్తి బైబిల్ని విశ్వసిస్తాం. ఏదో పాత నిబంధననే విశ్వసిస్తున్నట్లుగా యూదుల వలె లేము,
ఏదో ఆదాము నుంచి అబ్రహాము ఆ మోషే కాలం వరకు విశ్వసిస్తూ వేరే వేరే విషయాలు వాళ్ళు రాసుకున్న విధంగా ముస్లిమ్స్ వెంబడిస్తున్నట్టుగా క్రైస్తవ్యం లేదు. క్రైస్తవ సిద్ధాంతము మరి యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉంది. పాత నిబంధన ప్రవచనాలు కావచ్చు, పాత నిబంధనలో రాయబడ్డ విషయాలు కావచ్చు, అవన్నీ కూడా యేసుక్రీస్తునందు నెరవేరినాయి. మన రక్షకుడు, మన ప్రభువు, మన నిత్య జీవం గురించిన నిరీక్షణ, పరలోకం యొక్క నిరీక్షణ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. మనము లోకంలో ఉన్నాము కానీ ఈ లోక సంబంధం కాదు అని ప్రభు చెప్పినాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కటి కమెంట్ కూడా పెట్టండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నా, ఇంకేదైనా విషయంలో డౌట్ ఉన్నా నాకు ఫోన్ కూడా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.